ఆంధ్రప్రభకు స్వాగతం. ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశం ఎలా జరిగిందో చూసాం. ఎక్కడా కూడా ఒక క్షణం కూడా ముందుకు వెళ్ళలేదు. సరైనటువంటి బిల్లుల పైన చర్చ కూడా జరగలేదు. ముఖ్యంగా దీనికి కారణం ఎఫ్సిఆర్ఐ అనేటువంటి ఈ బిల్లు ప్రవేశపెట్టడం, అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రవేశపెట్టడం ప్రతిపక్షాలకి, అలాగే కొంతమంది విదేశీ శక్తులకి ఇష్టం లేదు. అందువల్లే పార్లమెంట్ ముందుకు తీసుకుపోలేదనేటువంటి విషయం మనకి వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై మనం చర్చిద్దాం. మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు రీసెర్చ్ అనలిస్ట్ శ్రీ ఆదిత్య కృష్ణ గారు. సార్ నమస్కారం అండి. గత 4 రోజుల నుంచి ఆఫ్ ద లైన్ కొన్ని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ అటాక్ చేసే అవకాశం ఉంది ఇంతకుముందు మీరు అన్నట్టుగా. అందుకనే హోమ్ మినిస్టర్ కూడా చాలా బిజీగా ఉన్నారు, పార్లమెంట్కి రాలేదు, ఇట్లా కొన్ని వార్తలు వచ్చినాయి. అసలు ఈ ఇష్యూని ఎట్లా చూడాలి? అసలు అంటే పార్లమెంట్కి రాకపోవడం అనేది ఇదే కారణమా, లేకపోతే అసలు ఇంకేంటి, ఎందుకు రాలేదు, ఆయన ఆన్సర్ చేయలేదు ప్రతిపక్షాలకి? కరెక్ట్. సో మేజర్గా మీరు చూస్తే పార్లమెంట్లో ఎఫ్సిఆర్ఏ అయినా డీలిమిటేషన్ అని ఇవేమున్నాడో అది హోమ్ అఫేర్స్ మినిస్ట్రీ సబ్జెక్ట్ కిందకి వస్తుంది. అమిత్ షాజీ రావాలి. సో ఇప్పుడు మనకి August 13th వాజ్ ద లాస్ట్ డే ఆఫ్ ద పార్లమెంట్. మనకి ఇప్పుడు కంక్లూజివ్గా తెలిసింది ఏంటి? ఎఫ్సిఆర్ఏ టేబుల్ చేయలేదు, డీలిమిటేషన్ టేబుల్ చేయలేదు. అట్లాగే ఇది కూడా మనకి వికసిత్ భారత్ శిక్షా అధిష్టానం కూడా చేయలేదు. ఇన్ఫాక్ట్ యూజీసీ రిలేటెడ్ ఇష్యూస్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇష్యూస్ అని దాంతో సాల్వ్ అయ్యేది. ఎఫ్సిఆర్ఏ కూడా మీరు చూస్తే ఇట్ ఈస్ అ మచ్ లార్జర్ గేమ్. ఆ గేమ్ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏదో జస్ట్ ఎన్జిఓస్ అనేది కాదు. ఎఫ్సిఆర్ అనేది ఏంటంటే ఇప్పుడు మీరు యూఎస్ఏ చూడండి, యూఎస్ లో కూడా వాళ్ళకి ఒక స్పెసిఫిక్ యుఎస్ ఎయిడ్ అని ఒక ఆర్గనైజేషన్, అది ఎన్జిఓస్కే సపోర్ట్ ఇస్తుంటుంది, ఫారిన్ ఫండింగ్. రెండోది వచ్చేసరికి నేషనల్ ఎండోమెంట్స్ ఫర్ డెమోక్రసీ ఉంది. ఇన్ఫాక్ట్ బాలెన్ షా సంబంధించిన గ్రూప్స్ కూడా వాళ్ళు ఫండింగ్ ఇచ్చారంటారు, వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చారంటారు. దాంతోనే మీరు చూస్తే నేపాల్లో అది జరిగింది. బంగ్లాదేశ్ లో కూడా నేషనల్ ఎండోమెంట్స్ ఆఫ్ డెమోక్రసీ వాళ్ళు సపోర్ట్ చేసి అక్కడ కూడా ఈ సో కాల్డ్ జెన్జీ రెవల్యూషన్ జరిగి గవర్నమెంట్ పడిపోయింది. అదే నేషనల్ ఎండోమెంట్స్ ఫర్ డెమోక్రసీ భారత్ లో కూడా ఉంది. ఇక్కడ కూడా ఎన్జిఓస్ కి ఫండింగ్ చేస్తున్నారు. ఓకే, రైట్. ఇన్ఫాక్ట్ ఎక్స్ప్లిసిట్ గా ఐ థింక్ ఒక యుఎస్ లోనే ఒకళ్ళు అన్న మాట ఇది. ఇంతకు ముందర సిఐఏ 20-30 సంవత్సరాల క్రితం ఏం చేసేదో ఇప్పుడు ఎన్ఈడి వాళ్ళు అదే పని ఇప్పుడు చేస్తానని కూడా స్టేట్మెంట్ యుఎస్ వాళ్ళే చెప్తున్నారు. సో ఎన్ఈడి ఈ డెమోక్రటిక్ గా చేయటం, ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్స్ డిస్టేబిలైజ్ చేయడం, ఇవన్నీ ఎటు తిరిగి వాళ్ళ కోవర్ట్ ఆపరేషన్స్ చేస్తున్నారు. రెండోది మీరు చూస్తే యూఎస్ ఫండెడ్ వరల్డ్ విజన్, ఇట్లాంటివన్నీ వరల్డ్ విజన్ ఇండియా అట్లాంటివన్నీ ఉంటాయి. తమిళనాడులో చాలా వైబ్రెంట్గా ఉంటుంది, అది ఆంధ్రలో వైబ్రెంట్గా ఉంటుంది. దాని కూడా ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ క్యాన్సిల్ అయింది. ఎందుకంటే వాళ్ళు కూడా డబ్బులు తీసుకొచ్చే కారణం ఒకటి, వాళ్ళు కన్వర్జెన్స్కి వాడుతున్నారు. సో ఒకవైపు అన్యాచురల్ డెమోగ్రఫిక్ చేంజ్ అనేది అమిత్ షాజీ ప్యానెల్ కూడా పెట్టారు, హై లెవెల్ ప్యానెల్ ఒకటి పెట్టారు. ఒకవైపు డెమోగ్రఫీ మార్చేసిన తర్వాత మీకు భారత్కి కనెక్షన్ లేదు, అసలు మీరు భారతీయులే కాదు, మీరు ఎండ్ ఆఫ్ ద డే యువర్ క్రిస్టియన్స్ అంటే మీకు రోమ్ వాటికన్ గమనించండి. ఇంతకు ముందర ఇండిపెండెన్స్ ముందర కూడా బ్రిటిష్ వాళ్ళు చేసింది ఉంది, కానీ వాళ్ళు కూడా స్ట్రాంగ్ నేషనలిస్ట్ ఉంటారు. జార్జ్ ఫర్నాండెస్ ఉంటారు, అబ్సల్యూట్ నేషనలిస్ట్, రైట్. సో ద స్టాంచ్ నేషనలిస్ట్ అప్పుడు క్రిస్టియన్స్. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ మూవ్మెంట్ ఎట్లా చేస్తున్నారు, చిన్నగా క్రిస్టియానిటీకి మార్చి అమెరికన్ సైడ్ నుంచి మార్చి మీ ఎలిజియన్స్ అమెరికాకి ఇవ్వండి, మీ ఫండింగ్ అమెరికా నుంచి వస్తుంది కదా. అది అమెరికన్స్ కూడా నిజం చెప్పాలంటే ఫండ్ చేసే వాళ్ళందరూ చెడు అని కాదు. ఇప్పుడు మన దేశం నుంచి లెటెస్సే మీరు ఏదో ధర్మంగానో లేకపోతే పుణ్య కార్యక్రమాలకు డబ్బులు ఇవ్వాలంటే మన దేశంలోనే ఇస్తారు, అన్నదానాలు ఏవో ఇస్తారు. ఇప్పుడు మీరు తీసుకెళ్లి ఆఫ్రికాలో ఇవ్వాలనుకోండి, ఎందుకు ఇస్తారు? మన మనుషులు కాదు, ఎందుకు ఇవ్వాలనుకుంటారు. కానీ ఇప్పుడు నేను అన్నా అనుకోండి, అక్కడ ఒక పెద్ద స్వామినారాయణ మందిర్ కట్టబోతున్నాం, ఒక పెద్ద శివాలయం కట్టబోతున్నాం, మంచి తిరుమల తిరుపతి దేవస్థానం వంటి కట్టబోతున్నామంటే ఖచ్చితంగా మనం దానికి ఇస్తారు, రైట్. సో సిమిలర్లీ యుఎస్ లాంటి వాళ్ళకేం సంబంధం, భారతీయులు కొన్ని సమస్యలు వాళ్ళదే, కానీ వాళ్ళకేం చెప్తారు, ఇది మనకు మంచిది, మనకు ఉండే రిలీజియస్ టెనెట్స్ ఏమంటుంది, రిలీజన్ స్ప్రెడ్ చేయాలి, అందుకని మీరు భారత్కి డబ్బులు పంపించండి. సో ఇది ఒక సైకాలజికల్ టెక్నిక్. సో దాంతో అక్కడ నిజం చెప్పాలంటే ఫండ్ చేసే చాలా క్రిస్టియన్స్ ఎవరు ఉన్నా కూడా జెన్యున్ ఇంట్రెస్ట్ తో ఇస్తున్నారు. దిస్ అబ్సల్యూట్లీ నో డౌట్. వాళ్ళే నమ్ముతున్నారు, ఇది ఇస్తే మేము హెవెన్కి వెళ్తాం, ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ ఇస్ ద రైట్ థింగ్, అది స్ప్రెడ్ అవ్వాలి, పేగన్ వర్షిప్ ఇస్ రాంగ్, ఐడల్ వర్షిప్ ఇస్ రాంగ్, చిన్నప్పటి నుంచి వాళ్ళు నమ్మేది అది. కానీ ఆర్గనైజేషన్స్ తీసుకొని సిఐఏ బ్యాక్డ్, ఎన్ఈడి బ్యాక్డ్, వరల్డ్ విజన్ ఇండియా, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, అమాయకుల నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళు చిన్నగా ఏం చేస్తున్నారు, రెజీమ్ చేంజ్ కి, పొలిటికల్ పార్టీ చేంజ్ కి. ఇన్ఫాక్ట్ ఆంధ్రాలో కూడా ఒక వెరీ ప్రామినెంట్ పొలిటికల్ పార్టీ రెమో బెరివెల్ చర్చిలో కూడా ఈ పార్టీకి మీరు ఓట్ చేయండి అన్నట్టు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. చాలా మంది వచ్చి బయటకు వచ్చి చెప్పారు, రైట్. సో ఏ గవర్నమెంట్ ఉండాలి, ఏ పాలసీస్ రావాలి. సో అందుకని మీరు చూస్తే ఎఫ్సిఆర్ఏ అనేది ఫస్ట్ సిజేపీ నిజం చెప్పాలంటే ఎడ్యుకేషన్ కంటే కూడా టార్గెట్ వాజ్ ఎఫ్సిఆర్ఏ. ఎందుకంటే సోనం వాంగ్చుక్ కూడా సెక్ మోల్, స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లదాఖ్, దానికి ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ క్యాన్సిల్ అయింది లదాఖ్ ప్రొటెస్ట్ జరుగుతుండగా. తర్వాత ఆయన అందుకని ఐరానిక్ గా ఆయన వచ్చారు. ఇన్ఫాక్ట్ ఇది అమెండ్మెంట్ జరగబోతుంది. ఇప్పుడు అమెండ్మెంట్ ఏంటంటే బేసికల్ గా
క్రిస్టియన్ కన్వర్జన్స్ కొన్ని రకరకాల సందర్భాలు చేయడానికి లేదు, కొన్ని విషయాలు చేయొచ్చు, కొన్ని విషయాలు చేయడానికి లేదని ఎక్స్ప్లిసిట్ గా రాసింది అమెండ్మెంట్ లో. ఆల్రెడీ రూల్స్ నోటిఫై అయిపోయి, ఇప్పుడు జస్ట్ లా అవ్వాలంతే, రూల్స్ అయితే నోటిఫై అయిపోయాయి. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే ఇప్పుడు ఎవరిదన్నా FCRA లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతే వాళ్ళకున్న FCRA ఫండింగ్ తో వచ్చినటువంటి అసెట్స్ అయినా, బిల్డింగ్ అయినా, హాస్పిటల్ అయినా, స్కూల్ అన్ని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయొచ్చు. అందుకని ఇది డిస్కషన్ వచ్చిన వెంటనే అండ్ కోల్కతాలో TMC గవర్నమెంట్ పడిపోయిన మరుక్షణం మార్కో రూబియో మీటింగ్ ఢిల్లీలో, కానీ ల్యాండ్ అయిందో కోల్కతాలో ల్యాండ్ అయ్యి మదర్ టెరిసా NGO వెళ్ళి కలిసి వెళ్ళారు, ఎందుకంటే వాళ్ళ FCRA లైసెన్స్ ఈ సంవత్సరం క్యాన్సిల్ అవబోతుంది. ఇది అయిన వెంటనే మనం చూసాం ఈ పార్లమెంట్ లాస్ట్ 2-3 days మిగులుతుందనగా ఎక్కడ ఆర్టికల్ 370 బుల్డోజ్ చేసినట్టు చేస్తారనే భయంతో సర్జియో గౌర్ వాళ్ళ అంబాసిడర్, US అంబాసిడర్ ఇన్ ఇండియా, ఆయన వెళ్ళి తమిళనాడులో, కేరళలో అండ్ కర్ణాటకలో వాళ్ళ సీఎంలతో కలిసి షేక్ హ్యాండ్స్ ఇచ్చి వాళ్ళందరితో ఏదో మాట్లాడి వచ్చారు. JD వాన్స్ నుంచి ప్రధానమంత్రి మోదీజీ కాల్ కరెక్ట్ గా మనకు తెలియదు కానీ విషయం ఏం తెలియదు కానీ బట్ కాల్ మాట్లాడారనే విషయం బయటకు వచ్చింది. లాస్ట్ టైం ఎటువంటి కాల్ ఎప్పుడు బయటకు వచ్చింది? ఆపరేషన్ సింధూర్ ఆపాలి అనే టైంకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఎందుకు వస్తున్నది? FCRA ఇవన్నీ వచ్చేటప్పుడు వస్తున్నది. అండ్ ఆఫ్ కోర్స్ మేబీ మక్కా అగ్రిమెంట్, మేబీ సంథింగ్ ఎల్స్ ఆల్సో మేబీ దర్. సో ఎసెన్షియల్లీ ఇక్కడ చూస్తే ఏంటంటే US అండ్ ఒక సెనేటర్, US లో ఉండే ఒక సెనేటర్, ఒక కాంగ్రెస్ మెన్, రిపబ్లికన్ పార్టీ కాంగ్రెస్ మెన్ ఇద్దరు ఓపెన్ గా అన్నారు భారత్ లో చేసే FCRA బిల్లు వల్ల మనకు అన్యాయం జరుగుతుంది, క్రిస్టియానిటీకి అగేన్స్ట్ ఇది అని అన్నారు. సో దానికి మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ స్పోక్స్ పర్సన్ అన్నారు దట్ ఇది మా ఇంటర్నల్ లెజిస్లేషన్, మేము చేసుకున్నాం, మేమే కాదు మీరు చేస్తున్నారు, మీ దగ్గర కూడా ఫారా అనేది ఉంది, FTC అని ఉంది. ఫారా అంటే ఫారిన్ ఏజెంట్స్ రెగ్యులేషన్ యాక్ట్. సో దాంట్లో రిజిస్ట్రేషన్ యాక్ట్, దాంట్లో క్లారిటీగా ఏముంటుంది, ఎవరైనా బయట దేశాల్లో పనిచేస్తుంటే మీరు ఏమన్నా అంటే బయట దేశాల వాళ్ళు US లో పనిచేస్తుంటే రిజిస్టర్ అవ్వండి, మీరు ఎందుకు చేస్తున్నారు, ఏంటి మీ ఫండింగ్ ఏంటి అని చెప్పాలి. అది ఆల్రెడీ ఉంది, రైట్? సో మీ దేశాల్లో పెట్టుకుంటున్నారు, ఆస్ట్రేలియాలో ఉంది, కెనడాలో ఉంది, యూకేలో ఉంది, భారత్లో ఎందుకు ఉండకూడదు, అందుకని మేము చేసుకుంటున్నామని ఒక స్టేట్మెంట్ ఇచ్చాం. కానీ US బాగా రాటిల్ అయింది. సో US ఇస్ డెఫినెట్లీ నాట్ హ్యాపీ విత్ FCRA అండ్ దే విల్ డూ ఎవ్రీథింగ్ పాసిబుల్ టు స్టాప్ ఇట్. దానికి అందుకనే మీరు చూస్తే ఇన్ఫాక్ట్ కాంగ్రెస్ పార్టీ అయినా లేకపోతే ఎవరైనా ఫారిన్ పార్టీస్ అన్ని కూడా రకరకాల NGOs ద్వారా వాళ్ళకి డైరెక్ట్ పొలిటికల్ ఫండింగ్, ఎలక్టోరల్ బాండ్స్ అనేది ఇప్పుడు బ్యాన్ అయింది కాబట్టి 2024 నుంచి NGOs ద్వారా ఫండింగ్ చిన్నగా రౌట్ చేసుకుంటారు పొలిటికల్ గా. సో దాంట్లో వాళ్ళకి ఇవన్నీ కట్ ఆఫ్ అవుతాయి. అందుకని పొలిటికల్ గా దే ఆర్ నాట్ హ్యాపీ, US ఇస్ డెఫినెట్లీ నాట్ హ్యాపీ. సో ఈ ఫారిన్ లాబింగ్ అన్ని స్టాప్ అవుతుంది. సో ఇక్కడ 2 ఫ్రంట్ బ్యాటిల్, అపోజిషన్స్ తోనూ బ్యాటిల్ ఉంది, ఎక్స్టర్నల్ గానే బ్యాటిల్. అలా అని మనం అపోజిషన్ మన దేశద్రోహులు అనడానికి లేదు, ఎందుకంటే FCRA 1970s లో ఇందిరాగాంధీనే ఫస్ట్ పెట్టింది, బయట నుంచి డబ్బులు రావడం ఏంటి చూడాలి మేము అన్నారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వమే 2010 లో ఇది కాదు, చాలా లూప్ హోల్స్ ఉన్నాయి, ఇది టైట్ చేయాలని చెప్పారు. టైట్ చేసి తర్వాత నెక్స్ట్ అమిత్ షాజీ వచ్చిన తర్వాత సాన్సద్ మార్గ్ ఢిల్లీలోనే బ్యాంక్ అకౌంట్ పెట్టండి. సో ఎవ్రీ పొలిటికల్ పార్టీ విచ్ థింక్స్ అబౌట్ భారత్ డెఫినెట్లీ విల్ సపోర్ట్ FCRA, కానీ ఎక్కడ మా పొలిటికల్ ఫండింగ్ కట్ అవుతుందని భయం అనేది ఉంటుంది. సో దానికి నెగోసియేషన్స్ చేస్తారు. అందుకని ఇప్పుడు ఫైనల్ గా మోదీజీ, అమిత్ షాజీ ఏమన్నారంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ పెడదాం, అందరి ఇన్పుట్స్ ఇవ్వండి, మేము బుల్డోజ్ చేయము, మీ ఇన్పుట్స్ మీరు ఇవ్వండి, లెట్ ఎవ్రీబడి బి పార్ట్ ఆఫ్ దిస్, ఎవ్రీబడి విల్ బి కన్సిడర్డ్. సో మోస్ట్ లైక్లీ ఇప్పుడు ఏంటంటే కొన్ని ఏవో ఎక్సెప్షన్స్ పెట్టుకుంటారు, బట్ ఇట్ డెఫినెట్లీ హ్యాస్ టు బి పాస్డ్. ఇప్పుడు జరగలే మాన్సూన్ లో, బట్ హోప్ఫుల్లీ వింటర్ సెషన్ లో జరుగుతుంది. దీనిపైన ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉందా? ఆర్డినెన్స్ అనలేదు, ఇప్పుడు JPC అన్న తర్వాత ఎట్లా చేస్తారు? ఇప్పుడు JPC మీరు పెడతారు కాబట్టి JPCలో ఎవ్రీ పార్టీ షుడ్ ఇన్వాల్వ్, పార్టీస్ తో పాటు బయట స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ అవుతారు. ప్రతి పార్టీలు ఇప్పుడు లెట్ us say నేను ఒక సర్టెన్ పార్టీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఈ కమిటీలో ఉన్నాను అనుకోండి, నేను నా థింక్ ట్యాంక్ రిక్రూట్ చేస్తాను. ఆ థింక్ ట్యాంక్ లో డెఫినెట్ కొంతమంది US వాళ్ళు, జర్మన్ వాళ్ళు, UK వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇన్పుట్స్ కూడా ప్రెజెంట్ చేస్తాను. అంటే కొంత సవరణ చేసి మళ్ళీ ప్రెజెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఐడియల్ గా నిజంగా తలుచుకుంటే ఈ కమిటీకి హెడ్ BJP వాళ్ళే అవుతారు కాబట్టి, బికాస్ ఆఫ్ ద మెజారిటీ. BJP వాంట్స్ దే కెన్ సే ఏం సవరణ ఏం లేదు, వీఆర్ గోయింగ్ హెడ్ అనొచ్చు. కానీ ఈసారి ఇట్ ఈస్ BJP స్టూల్ అనడానికి లేదు, ఎందుకంటే అన్ని పార్టీస్ ని లైన్ లో పెట్టుకోవాలి. సో మోస్ట్ లైక్లీ ఏంటి, కాంగ్రెస్ కైనా లేకపోతే వేరే పార్టీస్ అయినా, ఇన్ఫాక్ట్ DMK అండ్ ఇన్ నార్త్ ఈస్ట్ పార్టీస్ కూడా ఏమంటున్నారంటే వాళ్ళకి డీలిమిటేషన్ వాళ్ళకి చాలా వ్యతిరేకంగా వెళ్తున్నది. ఎందుకంటే ఫర్టిలిటీ రేట్ చూస్తే మీరు యూపీలో పర్ ఉమెన్ మీకు 2.5, 2.4 అట్లా ఫర్టిలిటీ రేట్ ఉంటే, తమిళనాడులో మీకు ఫర్టిలిటీ రేట్ పర్ ఉమెన్ 1.3 చిల్డ్రనే ఉన్నారు. ఈ సదర్న్ స్టేట్స్ తెలంగాణ, ఆంధ్రాలో కూడా 1.4, 1.5 ఉంది. సో ఒకటేమంటున్నారంటే ఒక డిస్కషన్ జరుగుతుంది విత్ పార్టీస్, తమిళనాడు పార్టీస్, ఎస్పెషల్లీ DMK, నార్త్ ఈస్ట్ పార్టీస్, దట్ మీకు పాపులేషన్ తక్కువ ఉన్నారు కాబట్టి డీలిమిటేషన్ కొంచెం ఎక్కువ సీట్స్ ఇస్తాం, కానీ FCRA సపోర్ట్ చేయమని అడుగుతున్నారు. రైట్, సో ఇది ఒక డీల్ జరుగుతున్నది. సో పార్లమెంటరీ కమిటీ, జాయింట్ పార్లమెంటరీ కమిటీ FCRA గురించి, కానీ దాని బయట డిస్కషన్స్ అని జరుగుతాయి. డీలిమిటేషన్ మీ బెనిఫిట్స్ ఇస్తాం, లేకపోతే ఇటువంటి కేసు మేము సాఫ్ట్ అవుతాం, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఉంటే మీకు NGOs ఉన్నాయి కదా, వీటికి కొన్ని ఎక్సెప్షన్స్ ఇస్తాం, కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఫండింగ్ అలౌ చేస్తాం. ఇవన్నీ చెప్తే
అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఓకే ఫైన్ గో హెడ్ విత్ జేపీసీ అంటారు. ఓకే. అయిన తర్వాత దెన్ దే కెన్ బుల్డోజ్ ఇట్. ఇది లేకుండా ఉంటే బయట ప్రాబ్లమే, లోపల ప్రాబ్లం అంటే ఇష్యూ. ఫస్ట్ లెట్ us సెట్ ద హౌస్ ఇన్ ఆర్డర్. సో చాలా మంది అంటున్నారు మోదీజీ వెనకడుగు వేశారు ఇది అంటున్నారు, కానీ కొన్ని పరిస్థితుల్లో తప్పవు. దేశం మొత్తం బయట నుంచి లోపల నుంచి దాడులు జరుగుతుంటే ఫస్ట్ కంట్రోల్ చేయాలి. ఇప్పుడు కశ్మీర్ విషయంలో నోబడి కుడ్ ఎంటర్, బట్ ఇది వై కాంట్ ది బుల్డోజ్ ఇట్ లైక్ కశ్మీర్, రైట్? సో ఇది ఇన్ఫాక్ట్ వక్ఫ్ యాక్ట్ కంటే కూడా, ట్రిపుల్ తలాక్ యాక్ట్ యాక్ట్ అండ్ బిల్ కంటే కూడా దిస్ ఇస్ అన్ ఈవెన్ మోర్ ప్రాబ్లమాటిక్. ఎందుకంటే డైరెక్ట్ గా మీరు సిఐని, అమెరికాని, చైనా డైరెక్ట్ గా ఢీ కొట్టేటువంటి బిల్ ఇది, అమెండ్మెంట్ ఇది. సో అందుకని ఆలోచించి జాగ్రత్తగా చేయాలి. డెఫినెట్ గా అవుతుంది, బట్ యాజ్ ఐ మెన్షన్ ఈ స్టేక్ హోల్డర్స్ ఇంకా కన్విన్స్ అవ్వాలా. డిఎంకే కన్విన్స్ అవ్వాలా, ఏడీఎంకే కన్విన్స్ అవ్వాలా, కాంగ్రెస్ కన్విన్స్ అవ్వాలా, ఎస్పీ కన్విన్స్ అవ్వాలా. మాకు నష్టం జరుగుతుంది, మా పరిస్థితి ఏంటని అడుగుతారు. ఎందుకంటే ఇంతకుముందు ఎలక్టోరల్ బాండ్స్ అదే జరిగింది. ఎలక్టోరల్ బాండ్స్ దాదాపుగా 50% మొత్తం డబ్బులు వెళ్ళింది బీజేపీ. అదర్స్ వర్ నాట్ హ్యాపీ. బీజేపీ తర్వాత సెకండ్ హైయెస్ట్ కాంగ్రెస్ కాదు, ఈ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ కి వెళ్ళింది, టీఎంసీకి. దట్ ఈస్ ద సెకండ్ హైయెస్ట్. సో 46%, 47% మీకు బీజేపీ అయితే అరౌండ్ 18% 19% తృణమూల్ కాంగ్రెస్ కి వెళ్ళింది, రైట్? ఎక్కడో తర్వాత వచ్చింది కాంగ్రెస్. సో ఎనీవే నోబడి వాస్ హ్యాపీ. అందుకని ఫైనల్ సుప్రీం కోర్ట్ కూడా స్ట్రైక్ ఆఫ్ చేసేసింది, అది బ్యాన్ చేసి పెట్టింది ఎలక్టోరల్ బాండ్స్. సో సేమ్ థింగ్ ఇక్కడ. సో ఐ థింక్ ముందు లెట్ us see. ఐ థింక్ ఈ బయట డిస్కషన్ అయ్యి, అండ్ ఐమ్ షూర్ సెక్మోల్ ఆఫ్ సోనం వాంగ్చుక్, దాని కూడా డెఫినెట్లీ ఎఫ్సిఆర్ఏ వాళ్ళు రిస్టోరేషన్ అనేది చేస్తారు. ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద డీల్ ఆఫ్ ఎండింగ్ ఇస్ హంగర్ స్ట్రైక్. చూద్దాం. చాలా సంతోషం. మీ విలువైన సమయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు కేటాయించి చాలా విలువైన విషయాలు తెలియజేశారు. విన్నారు కదా ఎఫ్సిఆర్ఏ మీద శ్రీ ఆదిత్య కృష్ణ గారి విశ్లేషణ. దీనిపైన మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి. అలాగే ఆంధ్రప్రదేశ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.